నా పేరు కృష్ణ అండి. నేను విజయవాడ నుంచి. అంటే నేను పుట్టింది, పెరిగింది అంతా విజయవాడ. ఇప్పుడు ఉంటుంది మటికి ఢిల్లీలో అన్నమాట. గత 17 ఇయర్స్‌గా నేను ఢిల్లీలో. నా గురించి అసలు నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో ఫస్ట్ నా గురించి నేను చెప్పి, మనం ఈ సేవా యుగంలోకి వెళ్దాం. సో, నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో అంటే ఇంటర్ చదువుతున్న రోజుల్లో నాకు ఈ ధ్యానం, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది నాకు మా నాన్నగారి ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడింది. అప్పుడు పత్రిజీ గారు, ఆహ్, నాన్నగారు ఏంటంటే సివిల్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవారు. ఆఫీస్ రీత్యా కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ కర్నూలులో పత్రి సార్‌ని కలవటం. పత్రి సార్‌ని కలిసినాక ధ్యానాన్ని తెలుసుకోవడం, పిరమిడ్ ధ్యానం చేయటం. ఇవన్నీ చేసినాక చాలా బాగా అనిపించి, విజయవాడలో కూడా పత్రి సార్ తోటి క్లాసెస్ అరేంజ్ చేయాలని చెప్పేసి అనుకుని, అక్కడ ఆహ్, విజయవాడ పిలిపించి, ఎప్పుడు 1996లో అనుకుంటా. విజయవాడ పిలిపించి అక్కడ పత్రి సార్ తోటి మెడిటేషన్ సెషన్స్ అరేంజ్ చేశారు. అప్పుడు నేను కూడా అప్పుడు అరేంజ్ చేసిన మెడిటేషన్ సెషన్స్‌లోకి నేను కూడా ఒక సెషన్‌కి వెళ్ళటం జరిగింది. ఫస్ట్ టైమ్ పత్రి గారిని చూసినప్పుడు ఆహ్, నాకేంటంటే మామూలుగా స్వామీజీలు ఇట్లా అంటే కొంచెం చిన్నప్పటి నుంచి అరే వెళ్లి దండం పెట్టాలనో, లేకపోతే సేవలు చేయాలనో, లేతే అంటుకోకుండా ఉండాలనో ఇలాంటివి వింటూ ఉన్నాను, చూస్తూ వచ్చాననమాట. కానీ అప్పుడు వెళ్లి పత్రి సార్‌ని కలవంగానే ఆయన చాలా నార్మల్‌గా కుర్తా పైజామా వేసుకొని, అందరితో ధ్యానం చేపిస్తూ, ఫ్లూట్‌ని ఆహ్, ఫ్లూట్ చేయిస్తూ, అట్లాగే ధ్యానం అయిపోయినాక కొన్ని కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. అందులో అప్పుడొచ్చిన ఒక 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 అమ్మాయొచ్చారు. అందులో ఆ అమ్మాయికొచ్చిన క్వెషన్ ఏంటంటే, ఆవిడ చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తా ఉండేవారట. కానీ ఎప్పుడు ధ్యానం చేసినా గాని ఆవిడకి ఆమె చనిపోయినట్టే కనిపిచ్చేదట. అంటే ఆవిడ శవమే కనిపిస్తా ఉండేదట. సో, అట్లా కనిపించినప్పుడు ఆవిడ చాలా భయపడిపోయి, అరే! ఈ ధ్యానం అనేది వద్దు అని చెప్పేసి ఆవిడ మానేయటం జరిగింది. ఏది తను స్ ఫిఫ్త్ క్లాస్‌లో, సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు. మానేసి తర్వాత ఇంకసల ధ్యానం గురించి ఎప్పుడు ఆ ధ్యానం చేయడం అటు సైడ్ పోలేదన్నమాట. కాతే ఎప్పుడైతే మళ్ళీ ఆహ్, పత్రి సార్ గురించి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గురించి తెలిసిందో, ఆవిడ కూడా వాళ్ళ నాన్నగారితో కలిసి ఆ ధ్యానం సెషన్‌లోకి వచ్చారు. ఎప్పుడైతే ఈ క్వెషన్ ఇట్లా ఆవిడ ఎక్స్‌పీరియన్స్ ఆవిడ షేర్ చేశారో, పత్రి సార్ ఏం చెప్పారంటే, ఇట్లాంటివన్నీ ఆహ్, ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ కింద మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి, ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, ధ్యాన సాధనతో పాటు మనకి సరి అయిన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎప్పుడు మనతో ఉండాలండి. అలాగే మనకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎప్పుడు చక్కగా అందరికి షేర్ చేసుకోవాలి అని చెప్పారు. అలా ఆ రోజు ఆ సెషన్‌లో పత్రి సార్ నుంచి అలా అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వినడం, అలా క్లారిఫికేషన్స్ చూడటం అవన్నీ చూసి నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఆ సెషన్ అయిపోయినాక ఆ నెక్స్ట్ రోజు మా ఇంటికొచ్చారు. అంటే మా అపార్ట్‌మెంట్‌కొచ్చి అక్కడ మళ్ళీ ఇంకొక సెషన్ చేశారనమాట. ముందల రోజు చక్కగా ఆయన సెషన్స్ విన్నవాడిని. సెకండ్ రోజు మా ఇంటికొచ్చినప్పుడు ఆహ్, ఆహ్, అక్కడ ధ్యానం చేయించారు. కొంతమంది మాస్టర్స్ తిరుపతి నుంచి గూడా వచ్చారు సీనియర్ మాస్టర్స్. మా హాల్ చాలా పెద్దగా ఉండేది. అందులో అందరూ ఒక 60, 70 మంది అందరూ కూర్చొని ఆహ్, ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారనమాట. నేనేంటంటే కొంచెం అప్పుడు ఇంటర్ అట్లా చదువుతూ ఉండేవాడిని. కొంచెం సిగ్గేసి కొంచెం నా బెడ్‌రూమ్‌లోకెళ్ళి కూర్చొని ఈయన చెప్పి ఇక్కడ ఫ్రంట్ రూమ్‌లో ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ వింటూ దాన్ని పాటిస్తూ ధ్యానంలో కూర్చున్నా. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరో ఆ డోర్‌లో నుంచి ఇలా లోపలికి వచ్చినట్లుగా ఒక లైట్‌లాగా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. అయితే అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ అందరికీ చెప్పలేదు. అయితే ఇప్పుడు నిదానంగా ఎప్పుడైతే ధ్యానం గురించి తెలుసుకుంటూ ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. సో, అలా అయిపోయినాక ఆ రోజు పత్రిజీ గారు ఏం చెప్పారంటే సెషన్‌లో మాంసాహారం గురించి, శాకాహారం గురించి చెప్పారు. అక్కడ అందరిని అడిగారనమాట. ఇక్కడ మీరు ఎంతమంది మాంసం తింటారు అని జెప్తే, మా కాలనీలో అందరూ చాలా నాన్ వెజ్ ఈటర్స్ అనమాట. అందరూ చాలా గొప్పగా చేతులెత్తి కొంతమందైతే 2 చేతులు కూడా ఎత్తి, మేము మార్నింగు, ఈవినింగు, పడుకునే ముందుల 3 పూట్ల మేము
నాన్ వెజ్ తింటాం సార్ అని చెప్పారు. ఇక సార్‌కి కోపమొచ్చి అందరిని బాగా తిట్టి, "అదేమన్నా గొప్ప విషయమా లైఫ్‌లో చేసింది మీరేమన్నా? ఒక జీవిని చంపి ఒక జీవిని చంపడం అంటే చనిపోయినాక అది ఒక శవము. ఒక శవాన్ని మీరు తింటున్నారు. శవాన్ని తింటున్నందుకు మళ్ళీ మీరు దాన్ని గొప్పగా చెప్పుకుంటారా?" అని ఆ రోజు అందరికీ అందరిని బాగా తిట్టారు. మా చుట్టాలు కూడా చాలా మందొచ్చారు. వాళ్ళందరూ అయితే ఫస్ట్ అసలు చాలా షాక్ తిన్నారనమాట. అంటే ఒక స్వామీజీ లాంటాయన దగ్గరికొస్తే ఆయనేదో ప్రసాదాలివ్వడమో, లేకపోతే ఒక ఆశీర్వాదం ఇవ్వడమో ఇస్తారు. కానీ ఇట్లా ధ్యానం చేయటం ఒకటి కొత్తగా ఉంది. దాంతో పాటు ఇంక కొంచెం తిట్టడం అనేది ఇంకొంచెం కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేశారనమాట. కానీ పత్రి సార్ ఆ రోజు అన్న మాట, చనిపోయినది ఒక శవము. దాన్ని మీరు తింటున్నారనే మాట నాకు బాగా గట్టిగా ఆహ్, హత్తుకుపోయింది. ఆ రోజు నుంచి మేము నాన్ వెజ్ తినటం మానేసాం. అంటే మా ఇంట్లో మా అమ్మగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆవిడ నాన్ వెజ్ తినరు. మా ఇంట్లో గూడా ఎప్పుడన్నా ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు అలాంటప్పుడు ఆహ్, ఎప్పుడో 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి అట్లా నాన్ వెజ్ తింటము. లేదంటే ఎగ్స్ స్కూలుకెళ్ళేటప్పుడు ఎగ్స్ ఈజీ అయిపోతుందని చెప్పేసి అట్లా బాక్స్‌లో పెట్టి ఇవ్వడం జరిగేది. అయితే ఎప్పుడైతే పత్రి సార్ అలా వచ్చి చెప్పారో, ఆ నెక్స్ట్ రోజు నుంచి అసల నాన్ వెజ్ అనేది మొత్తం మానేసామనమాట. అప్పుడు నేను ఇంటర్మీడియేట్ చదువుతా ఉండేవాడిని. నలంద కాలేజ్‌లో. సో, అక్కడేంటంటే రోజు ఇడిచి రోజు ఎగ్ పెట్టేవాళ్ళు. ఏ రోజైతే ఎగ్ పెట్టేవాళ్ళో ఆ రోజే భోజనం చేయడానికెళ్ళేవాడిని. నెక్స్ట్ మిగతా రోజుల్లో భోజనం చేయడానికెళ్ళేవాడిని కాదండి. సో, అప్పటినుంచి ఏం చేశాను, మాకొక సెపరేట్ రోసుండే. ఇది, ఇది వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్ రోసని. ఎప్పుడు లంచ్‌కెళ్ళినా ఒక 10 మంది ఫ్రెండ్స్‌తో అట్లా ఎళ్లి ఒక 2, 3 టేబుల్స్‌లో ఆక్యుపై చేసేసి నాన్ వెజ్ టేబుల్స్‌లో కూర్చొని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోంచేసేవాళ్ళం. ఇంకా ఏంటంటే అప్పుడు నేను చాలా సన్నగా ఉండేవాడిని. అందరూ నన్ను చూసి ఏంటంటే, ఓకే. ఈడు ఎట్లాగో సన్నగున్నాడు. పాపం మా ఎగ్ కూడా వాడికిద్దాము. నా పీస్ కూడా వాడికిద్దామని కొంచెం నాకు కూడా షేర్ చేస్తా ఉండేవాడిని. ఎప్పుడైతే ఇలా పత్రి సార్‌ది సెషన్ విని ఎప్పుడైతే నిర్ధారించుకున్నానో ఇక నేను నాన్ వెజ్ తినను అని హాస్టల్‌కెళ్ళి మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాననమాట. నేను నాన్ వెజ్ తినటం మానేశానింకా. ఇక నుంచి నేను వెజ్‌లోకెళ్ళి కూర్చుంటాను అని జెప్పేసి అంటే అందరూ చాలా నవ్వుకున్నారనమాట. వీడు మామూలుగా ఎగ్ లేకుండానే లేతే నాన్ వెజ్ లేకుండా వీడసలకి ఆ! ఆహ్, క్యాంటీన్‌కే రాడు. అలాంటిది వీడు వెజిటేరియన్ ఎలా తింటాడు అని. ఎప్పుడైతే అన్నానో అప్పటినుంచి ఎళ్లి వెజిటేరియన్ రోస్ట్‌లో కూర్చొని వెజిటేరియన్ ఫుడ్డే తినటం స్టార్ట్ చేశా. అలా ఒక వారం, 2 వారాలు చూసినాక మా ఫ్రెండ్స్ కూడా అరే! వీడొక్కడే అక్కడికెళ్లి కూర్చుంటున్నాడు గదా! అని నిదానంగా మా బ్యాచ్ అంతా నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్‌కొచ్చేసారు. అలా అప్పటినుంచి మా ఇంటర్ కంప్లీట్ అయ్యే 2 ఇయర్స్ వరకు వాళ్ళు నాన్ వెజ్ తినటం మానేసారు. నాకప్పుడు చాలా బాగా అనిపించిందేంటంటే, అరే! ఎవరో ఒకళ్ళు హాలిడేస్‌లో మన ఇంటికొచ్చారు. ధ్యానం గురించి జెప్పారు. ఏదో నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ మంచిది అని చెప్పారు. చెప్పంగానే మనం ఇంట్లో మన పేరెంట్స్ చెప్తేనే ఎన్నో మంచి మాటలు మనం వెంటనే వినము. అలాంటిది మనం ఎలా విని వెంటనే ఆ నిర్ణయం తీసుకొని మనం ఒక వెజిటేరియన్‌గా కన్వర్ట్ అయిపోయాము. అలాగే మనం చెయ్యటమే గాకుండా, మనమేదో చెప్పి, మనం రెగ్యులర్‌గా వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఉంటే, మన ఫ్రెండ్స్ కూడా ఎట్లా నాన్ వెజిటేరియన్ వదిలేసి, మనతో పాటు వెజిటేరియన్స్ అయిపోయారు అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందనమాట. అంటే దీనంతటికి కారణం ఒక ధ్యానమే అనేది నాకు బాగా అనిపించి, అప్పటినుంచి నిదానంగా స్టెప్ బై స్టెప్ ధ్యానంలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. సో, ఇలా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లోకి రావటం, అలాగే పత్రిజీ గారితోటి నా అనుబంధం ఇంకా ఎక్కువవ్వటం జరిగింది. సో, ఇదే ప్రక్రియలో చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, ఎక్కడన్నా ఎవరికన్నా బాగోపోతే ఎళ్లి హెల్ప్ చేయాలనో, లేతే ఇప్పుడు మనం రోడ్ మీద అట్లా స్కూటర్ మీద వెళ్తూ ఉంటాం పేరెంట్స్ తోటి. సిగ్నల్స్ దగ్గర చాలా మంది వచ్చి అడుగుతా ఉంటారు. ఏమైనా హెల్ప్ చేయండి. లేతే అట్లా బెగ్గర్స్ లాగా అడుగుతా ఉంటారు. సో, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఉండేదనమాట.
సో, అప్పుడుకి మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, మన సినిమాల నుంచి చూసో, ఫ్రెండ్స్ నుంచి చూసో, స్కూల్స్‌లో టీచర్స్ చెప్పడము, ఇట్లాంటివేంటంటే అందరికి మనం హెల్ప్ చేయాలి. అంటే ఒక సేవ అనే దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనేది నాకు బాగా ఉండేది. కాతే నాకొచ్చిన క్వెషన్స్ అన్నిటికి ప్రాపర్‌గా ఆన్సర్స్ ఉండేది గాదు. అంటే ఎలా సేవ చేయాలి? లేదంటే మనం ఇచ్చే సేవ అవతలోళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందా? లేతే వాళ్ళని ఇంకా సోమరిపోతుల్ని చేస్తుందా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే కొంచెం ఎయిత్, నైన్త్ క్లాస్ నుంచి అలాగా నిదానంగా ఎక్కువ మైండ్‌లో వస్తూ ఉండేవి. కొన్ని క్వెషన్స్ కూడా అడుగుతుండేవాడిని. మా నాన్నగారిని గాని, లేతే మా చుట్టాలు గాని, మా ఫ్రెండ్స్‌ని గాని అట్లాగా. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది ఇలా నా జీవితంలోకొచ్చిందో, అప్పటినుంచి నాకు ఫస్ట్ తెలిసిందేంటంటే, అన్ని సేవల్లోకి ఈ ధ్యానం చెప్పడం అనే సేవ చాలా గొప్పది అని చెప్పి నేను తెలుసుకున్నాను. అప్పటినుంచి ఎక్కువ ఎక్కడ మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ప్రోగ్రామ్స్ జరిగినా, లేతే ఎక్కడ నాకు అవకాశం వచ్చినా, ఎళ్లి ధ్యానం చెప్పే అవకాశం వచ్చినా, తప్పకుండా దాన్ని ఉపయోగించుకొని అక్కడికెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పి, వాళ్ళకి జ్ఞానాన్ని పంచి, అన్నిటికంటే చాలా గొప్పదైన సేవ ఏంటంటే, సేవా యోగం అని చెప్పి తెలుసుకున్నాననమాట. సో, ఇవాళ మనం ఆహ్, ఈ కాన్సెప్ట్ ఈ సేవా యోగం అనేది పత్రిజీ గారు 'మాధవ సేవే మానవ సేవ' అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌లో ఈ సేవా యోగం గురించి చెప్పడం జరిగింది. ఆ 'మాధవ సేవే మానవ సేవ' అనే కాన్సెప్ట్‌ని ఇవాళ మనం తెలుసుకుందాం. అసల ముందుల ఆ కాన్సెప్ట్‌లోకి వెళ్ళే ముందుల అసలు ఈ సేవ అనేది ఏంటి? ఈ సేవ అనే దాని మీద మనకున్న అపోహలేంటి కూడా వాటి మీద మనం ఒకసారి చర్చించుకుందాం. అక్కడి నుంచి మనం ఈ కాన్సెప్ట్‌లోకి ఇంకా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ, మనం అసలు ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. అరే! మనం సేవ అనేది చాలామంది చెప్తా ఉంటారు. నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేశాను. నేనెంతో సేవ చేశాను అని జెప్పేసి. అది మనం నిజమైన సేవ, లేతే అది ఒక సర్వీసా అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాము. మనము పనిచేస్తున్నప్పుడు మనం చేసిన దానికి, మనం చేసిన అది జాబ్ అనొచ్చు, లేతే సేవ అనొచ్చు, లేదా సర్వీస్ అనొచ్చు. అవన్నీ మనం చేసిన దానికి మనం రిటర్న్స్ తీసుకుంటున్నాం. అంటే మనం ఒక నెల రోజులు మీరు అందులో చేశారంటే మీకు నెల అయినాక మీకొక జీతం వస్తుంది. అందుకని దాన్నేమంటారంటే పత్రిజీ గారు దానిని సేవ కింద పరిగణించరు. చాలామంది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం. నేను ఈ ఆర్గనైజేషన్‌లో ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను, నేను సర్వీస్ చేశానంటారు. సో, పత్రిజీ గారేమంటారంటే దాన్ని చక్కగా అది సేవ కాదు. అది మీరు సర్వీస్ చేశారు. మీ సర్వీస్‌కి మీరు పే చేయబడ్డారు. అలాగే మన ఇంట్లో సపోజ్ మ మనం అంటూ ఉంటాం. తల్లిదండ్రులు సేవ చేయాలి అని. అంటే మన ఇంట్లో మనని కని పెంచిన మన తల్లిదండ్రులని, లేతే మన అక్క చెల్లెళ్ళనో, లేతే మన చుట్టాలను మనకు తెలిసిన బాగా క్లోజ్‌గా ఉండి ఎప్పుడు మనతో ఉండే మన చుట్టాలకు మనం ఎప్పుడన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే దానిని కూడా మనం చాలా సేవ చేశాము అని అనుకుంటాం. అసలు మనం చెప్పడమే అలా చెప్తూ ఉంటాం. ఏది తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి అని జెప్పేసి. దానిని కూడా గురువుగారు ఏం చెప్పారంటే, "అది నీ ధర్మము. అంతేగాని అది సేవ గాదు." అది నీ ధర్మము. అది సేవ గాదు. అంటే ఏదైతే మనం ఇట్లా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో చేసో, లేతే మనం మిలిటరీలో జాయిన్ అయ్యో, లేతే ఇంకోటి చేసో, లేతే నేను దేశం కోసం సేవ చేశాననో ఇలాంటివి చెప్తాం గదా! అవన్నీ మన ధర్మము. అది కూడా సేవ కింద పరిగణించదు. అలాగే చాలామంది ఆహ్, చెప్తా ఉంటారు టీచర్స్ గాని, గురువులు గాని ఇట్లా వీళ్ళందరూ. ఆహ్, మేము విద్యార్థులకి చాలా మందికి శిక్షణ ఇస్తున్నాము.
శిక్షణ ఇచ్చి మేము వాళ్ళకి ఎంతో ఇలాంటి శిక్షణ మేము ఎంతో గొప్ప సేవగా మేము భావిస్తున్నాము అని చెప్తా ఉంటాను. అంటే అక్కడ గూడా ఎప్పుడైతే ఆ గురువు ఒకళ్ళకి బోధిస్తాడో, లేతే ఒకళ్ళకి ఒక శిక్షణ ఇస్తారో, ఆళ్ళు ఎప్పుడైతే రిటర్న్ తీసుకోరో, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక డబ్బు రూపేణా లేతే ఇంకొక రూపేణా దాన్ని రిటర్న్ తీసుకోరో, అదే సేవ అవుతుంది కానీ, మనం స్కూల్స్‌కెళ్ళి మనం మంత్లీ పే చేయటం ఫీజ్ పే చేస్తే, ఆ ఫీజ్ తీసుకున్నప్పుడు దానిని సేవ కింద పరిగణించరు అని జెప్పి చాలా స్పష్టంగా ఈ సేవాయోగంలో చెప్పడం జరిగింది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఒక సేవ అనేది జేస్తున్నప్పుడు, మన ఇంట్లో మన పేరెంట్స్‌కి జేస్తున్నదో, లేకపోతే మనం ఒక దేశానికి జేస్తున్నదో, లేదంటే మనం చేసే ఉద్యోగమే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌తో మనం ఒక అలైన్ అయితే అదే ఒక సేవ అనుకోవడము. లేదా మనం కొంతమందికి బోధిస్తూ, మనం ఆ ట్యూషన్ ఫీజ్ తీసుకోవటమో, లేతే ఆ మంత్లీ సాలరీస్ లాంటివి తీసుకోవటమో, అట్లా అంటే ఒక రిటర్న్ అనేది తీసుకోవటం అనేదుంటుందో, అది సేవగా పరిగణించబడదు అని చెప్పి చాలా క్లియర్‌గా, స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నదేంటంటే, సేవ అనేది ఏది కాదు అనే దాని గురించి మనం ఎక్కువ బాగా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడసల సేవ అనేదేంటంటే, మనం ఏదైతే జన ఏదైతే మనం చాలా చక్కగా అందరికి పంచుతామో, అంటే ఒక జ్ఞానాన్ని పంచుతామో, లేదా ఒక సేవ అనేది చేస్తామో, దానికి ఎప్పుడైతే మనం రిటర్న్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయమో, దానిని మనం సేవ అని పిలుస్తా ఉంటాం. ఇప్పుడిలా రంగనాథ్ గారు ఇలా 'మహావతార్ బాబాజీ' అనే ఫౌండేషన్ ఒకటి పెట్టి, దీని ద్వారా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మల్టిపుల్ క్లాసెస్ చేయిస్తూ అంతా ఎంతో మందికి ధ్యానాన్ని నేర్పిస్తూ, ఎంతో మందికి జ్ఞానాన్ని ఇస్తూ, ఇలా ఒక టీమ్ అనేది ఫార్మ్ చేసి, ఇలా రోజు మార్నింగ్ వాళ్ళకి యోగా నేర్పించటం, ధ్యానం నేర్పించటం, ఇలా రోజు ఒక మంచి మంచి ఒక మాస్టర్‌ని పిలిచి వాళ్ళతో ఇలా శిక్షణ ఇప్పించటం. ఇవన్నీ వాళ్ళంతా ఒక సేవా భావంతో చేస్తారు. అంటే ఈ చేసిన ఈ ప్రతి పనిని దానికి ఒక రిటర్న్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకుండా వాళ్ళు చాలా మంచి హృదయంతో రోజు ఇది రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ ఒక మంచి సేవ అనే దాంట్లోకి వస్తుందనమాట. అలాగే పత్రిజీ గారు ఈ సేవా యోగం గురించి చెప్తూ ఇందులో 4 యోగాల గురించి చెప్పారు. ఒకటి ధ్యాన యోగం, ఒకటి స్వాధ్యాయ యోగం, సజ్జన సాంగత్య యోగం, సేవా యోగం. ఇలా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేది ఈ 4 యోగాలు యోగాల్లో విస్తరించబడింది. ఫస్ట్ అసలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎప్పుడు ఏం చేస్తుందంటే, ఫస్ట్ ధ్యానం చేయండి అని ధ్యానం గురించి చెప్పడం. తర్వాత ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయాలి. అంటే మనం ఇంకా ధ్యానమే ఒక్కటే గాని కాకుండా ఎన్నో మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఎంతో మంచి మంచి మాస్టర్స్ నుంచి వినాలి. అలాగే మనం తెలుసుకున్నది ఎన్నో సజ్జన సాంగత్యం. అంటే ఎంతో మందికి మనం కూడా మన ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేయాలి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు వినాలి. వీటన్నిటితో పాటు మనం ఒక సేవ గూడా చేయాలి. సేవ అంటే ఏంటంటే, మనం తెలుసుకున్నది జనాలందరికీ పంచటం. మనం అసల మనం ధ్యానంలోకొచ్చాము. మనం ధ్యానంలోకొచ్చాము. ధ్యానంలోకొచ్చినాక మనం ఇంకా గొప్ప స్థితికి మనం వెళ్తూ ఉన్నామని మనం తెలుసుకోవాలనంటే, మనలో మనం ఎంతమందికి ఈ 4 యుగాల గురి న న 4 యాగం గురి ధ్యాన యాగం గురించి, అలాగే సద్జన సాంగత్యం గురించి, అలాగే స్వాధ్యాయం గురించి, అలాగే సేవా యోగం గురించి మనం ఎంత బాగా జనాలకు చెప్పగలుగుతూ ఉంటామో, అంత మన స్పిరిచువల్‌గా మనం ఎదుగుతూ ఉన్నట్టు. అలాగే గుణాల గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు, అందులో మనకు బాగా తెలిసిన గుణం ఏంటంటే, తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం,
ఆ! శుద్ధ సాత్విక గుణాలు. ఈ 4 గుణాల నుంచి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. తమో గుణం అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు కుంభకర్ణులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళేంటంటే చేసినంత సేపు పని జేస్తారు. మిగతా టైమంతా పడుకుంటూ ఉంటారు. అట్లాంటి జన్మలు మనం తీసుకున్నప్పుడు అంటే తమో గుణంలో ఉండి మనం జన్మలు తీసుకుంటున్నప్పుడు, లేతే మనలో తమో గుణం బాగా ఉన్నప్పుడు, మనలో ఎంతుంటుందంటే సేవా గుణం చాలా కొంచెం ఉంటుంది. అంటే ఒక 30 జన్మలు గనక మనం ఒక తమో గుణంలో ఉంటే, మనం మన సేవ అనేది ఎక్కడుంటదంటే మన కోసం చూసుకోవడంలోనే ఉంటుంది. నేను తిన్నానా? నేను పడుకున్నానా? అంతేగాని పక్క వాళ్ళ గురించి చిన్న చిన్న స స సాయాలు కూడా చేయటానికి మనం ఆలోచిస్తూ ఉంటాం. అలా అలాగే రజోగుణంలోకి మనం వచ్చినప్పుడు అక్కడ గూడా ఒక 30, 40 జన్మలు ఈజీగా తీసేసుకుంటూ ఉంటాం. ఆ 30 జన్మలు, 40 జన్మల్లో గూడా ఏదో మన వరకు, మన నుంచి ఎంతో మన మ మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన వైఫ్, మన పిల్లలు, మన పేరెంట్స్ ఇంతవరకే మనం పరిమితయిపోయి ఉంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ తమో, రజో గుణాలలో నుంచి మనం ఒక సాత్విక గుణంలోకి మనం మొదలెడతామో మన జన్మలని, అక్కడ నుంచి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి మనకే కాదు, మన కుటుంబంకే కాదు, మన పరులకు కూడా మనం సాయం చేయొచ్చు. మన పరులకు కూడా మనం సేవ చేయొచ్చు అనే గుణాన్ని ఒకదాని తర్వాత ఒకటి అలవర్చబట్టు ఒకదాని తర్వాత ఒకటి మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ సాత్విక గుణంలో గూడా ఒక 40, 50 జన్మలు అట్లా అయిపోయినాక సాత్విక నుంచి శుద్ధ సాత్విక జన్మల్లోకి మొదలవుతాం. ఎప్పుడైతే ఇక్కడ ఇలా శుద్ధ సాత్విక జన్మల్లో మనం వెళ్తూ ఉంటామో, మనం అప్పుడు ఎక్కువ మన గురించే గాకుండా, మన సొసైటీ గురించి, అట్లాగే పరుల అందరూ అందరూ బాగుండాలి. అందరికి మనం మంచిగా ఎళ్లి సేవ జేయాలి అనే ఆలోచనలు మనలో ఇంకా ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి. పత్రిజీ గారు ఇందులో గూడా ఇంకొక 3 స్థితుల్ని చెప్పటం జరిగిందనమాట. అందులో ఏంటంటే, సేవా దుందరులు అనే ఒక దాని గురించి చెప్పారు. అంటే ఇది మనకి వినటానికి కూడా కొంచెం చాలా కొత్తగా ఉంటుంది. మనం ఎప్పుడు ఇలాంటివి పదాలు కూడా విని ఉండము. అట్లాగే సేవా దుందరులు అనే దాని గురించి చెప్పారనమాట. సేవా దుందరులు అనేదేంటంటే, వీళ్ళు వాళ్ళు చేసిన అంటే వాళ్ళ లైఫ్‌లో అంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ రిలేటివ్స్‌ని చూసుకుంటూ, అట్లాగే కొంత వాళ్ళు గూడా ఇలా బయట సొసైటీస్ అందరికి ఓన్లీ మనకి సర్కిల్‌లోనే కాకుండా, బయట సొసైటీలో ఉన్న వాళ్ళకి కూడా మనం వెళ్లి సేవనందించాలి అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అట్లా ఎన్నో సేవా కార్యక్రమాల్లో గూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని సేవా దుందరులు అని జెప్పేసి అంటారు. అలాగే సేవా తత్పరులు అనే వాళ్ళు కూడా ఉంటారు. స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే సగం లైఫ్ వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి జూసుకుంటూ, వాళ్ళ గురించి జూసుకుంటూ, మిగతా సగం లైఫు ఎక్కువ ఈ జనోద్ధరణ కోసం పాటుపడుతూ ఉంటారు. మనలో మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌లో చాలా మంది మాస్టర్సు వాళ్ళ ఫ్యామిలీస్‌ని వాళ్ళు చూసుకుంటూ అంటే గృహస్థుగానే ఉంటూ ఎంతో మందికి ధ్యానం చెప్తూ ఉంటారు వెళ్లి. వీకెండ్స్ కుదిరితే వీకెండ్స్ ధ్యానం చెప్తూ ఉంటారు. ఇలా మన ఆహ్, లేడీస్ అయితే అంటే వుమెన్ హ్మ్. ష మాస్టర్స్ వీళ్ళందరూ అయితే చక్కగా ఎప్పటినుంచైతే ఈ జూమ్ ఇట్లాంటివన్నీ వచ్చేసినాయో ఆ! ఇంకసలు వాళ్ళు దీన్ని ఈ జూమ్‌లోనే మంచి మంచి ఒక యూనివర్సిటీస్‌ని కూడా స్థాపించేశారంట. అంటే రోజు రెగ్యులర్‌గా మార్నింగ్ లే మార్నింగ్ లేస్తూనే ఇలా ధ్యాన శిక్షణలు ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎంతోమంది ఆహ్, ఇలా ఇంట్లో నుంచి బయటికొచ్చి ధ్యాన శిబిరాల్లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళందరికీ ఇలా జూమ్‌లో తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇలా ధ్యానం చెప్తూ ఉన్నారు. ఇలా ఫస్టు
మనకి కరోనా వచ్చినప్పుడు అప్పటినుంచి జనాలు కొంచెం ఇలా జూముల్లో ఇలా రావడం జరిగింది. అప్పుడు నాది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆహ్, మేము ఇక్కడ ఢిల్లీలో అంటే ఉండేది ఢిల్లీలో గాబట్టి, ఢిల్లీ నుంచి పక్కన చండీగఢ్ అనేది ఒక ప్లేస్ అన్నమాట. ఆ చండీగఢ్‌లో ఆహ్, సంగీత నెహ్రా మేడం అని చెప్పేసి ఏప్రిల్‌లో ఒక 3 డేస్‌కి పత్రి సార్‌ది టైమ్ తీసుకున్నారు. అక్కడ ఒక 3 డేస్ ధ్యానయజ్ఞం లాంటివి చేయాలని జెప్పేసి. కానీ అదే టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆహ్, అర్థం గాలేదు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఉంచాలా? లేతే అది క్యాన్సిల్ చేసేయాలా? ఎందుకంటే కరోనా వచ్చిందని చెప్పి ఫస్ట్ లాక్‌డౌన్ పెట్టి ఒక వారం, తర్వాత లాక్‌డౌన్ తీసేస్తారని ఇలా జరగడం జరిగింది. సో, ఆ టైంలో ఏంటంటే మేమందరం ఐటీలో పనిజేస్తూ ఉంటా నేను. ఆహ్, సో, నేనప్పుడు ఆఫీస్‌లో కూడా ఏంటంటే మీటింగ్స్ కోసం అంతకుముందు మీటింగ్స్ కోసం ఇట్లా వెబినేర్స్ అని, జూమ్స్ అని ఇట్లాంటివి ఉండేవి. కానీ అవి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక అరగంట, ఒక ముప్పావు గంట, ఒక గంట కంటే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కాదు. అయితే ఎప్పుడైతే ఇలా పాండమిక్ అనేది ఇట్లా రావటం జరిగిందో, కరోనా రావటం జరిగిందో, అప్పుడు మేము కొన్ని టౌన్ హాల్స్‌ని ఒక 5, 6 అవర్స్ మేము చేసామన్నమాట కంటిన్యూయస్‌గా. సో, అప్పుడనిపించింది అరే! ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం ధ్యానం కోసం ఉపయోగించుకోకూడదు అని అనుకుని పత్రి సార్‌కి కాల్ చేయటం జరిగింది. పత్రి సార్‌కి కాల్ చేసి, "సార్ ఇట్లా మనం ఎట్లాగో ధ్యానయజ్ఞం అక్కడ అలా చేద్దాం అనుకున్నాం కదా! సో, అది మనం ఆన్‌లైన్‌లో చేయొచ్చు సార్. ఇలా జూమ్ అనేది ఇట్లా ఉంది సార్. అందులో చేయొచ్చు" అనంటే, "అవునారా! చేయొచ్చా అట్లాగా? అంటే నువ్వు నన్ను డిజిటల్‌లో తీసుకెళ్దాం అనుకుంటున్నావా? మరి నాకు కూడా ఒక అవకాశం ఇస్తావా?" అని అడిగారు. అడిగితే, "అరే సార్! ఇదసలు మొత్తం మనం ఏదైతే ధ్యాన యజ్ఞాల్లో మనం చేస్తామో, మార్నింగ్ మెడిటేషన్ నుంచి, తర్వాత ఒక్క మాస్టర్‌ని పిలిసి, అందులో వాళ్ళతో వాళ్ళ డిస్కోర్సెస్ అట్లా వింటూ ఉంటామో, అట్లాగే ప్లాన్ చేద్దాం సార్" అంటే చేయమన్నారు. సో, ఆ 3 డేస్ వచ్చిన వీక్‌లో ఆ సాటర్‌డే, సండేలో ఆ 2 డేస్ మేము డిజిటల్ ధ్యాన యజ్ఞం అని చెప్పి పేరు పెట్టి దానికి రిజిస్ట్రేషన్స్ చేసి ఫస్ట్ టైము ఢిల్లీ నుంచి మేము డిజిటల్ ధ్యాన యజ్ఞాస్ అనేవి స్టార్ట్ చేసామనమాట. సో, ఆ 2 డేస్ ఏం చేసామంటే మొత్తం దాని మీద ఫ్లైయర్స్ చేసి అన్ని చోట్ల వాట్సాప్స్‌లో అన్ని చోట్లకి పంపిస్తే ఫస్టు ఒక 2-3 డేస్ ముందల వరకు దగ్గర దగ్గర ఒక 200 మంది అట్లా రిజిస్టర్ అయ్యారు. సరే 200, 300 మందన్నా అయ్యారులే. సరే ఆన్‌లైన్‌లో బానే ఉంటుందిలే అని జెప్పేసి అనుకున్నాం. ఆ తర్వాత ఒకరోజు ముందల చూస్తే దగ్గర దగ్గర 2000 మంది రిజిస్టర్స్ అయిపోయారు. నేననుకున్నా అంటే ఏమన్నా రిజిస్ట్రేషన్‌లో ఏమైనా తప్పు జరిగిందా ఏంటా అని చూస్తే, మన ఫ్లైయర్సు చెన్నైలో మన ఒక మాస్టర్ ఉంటారు. అక్కడ పీఎంసీ తమీజ్ అని జెప్పేసి దాన్ని రన్ జేస్తూ ఉంటారనమాట. ఆ మాస్టర్ ఏం చేశారంటే, "అరే! పత్రి సార్ ఇట్లా ఆన్‌లైన్ డిజిటల్‌లో వస్తున్నారని" చెప్పేసి, ఆ పాంప్లెట్‌ని తీసుకెళ్ళి హిందూ పేపర్‌లో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే అది హిందూ పేపర్‌లో వెళ్ళిపోయింది చాలామంది మన ఆహ్, బెంగుళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కువ సౌత్ నుంచి చాలామంది జాయిన్ అయిపోయి, దగ్గర దగ్గర మినిమమ్ ఆ 2 డేస్‌లో 1500 మెంబర్స్ అట్లా జాయిన్ అవ్వడం జరిగింది. సో, ఎప్పుడైతే ఆ డిజిటల్ ధ్యాన యజ్ఞాస్ అనేది జరిగినాయో, పత్రి సార్‌కి చాలా హ్యాపీ అనిపించి, అప్పటినుంచి ఆ కరోనా అంతా ప్రతి వారం ఒక్కొక్క స్టేట్‌కి డిజిటల్ ధ్యాన యజ్ఞాస్ అనేది ఇచ్చారు. అలాగే ఇంటర్నేషనల్‌గా కూడా యూకే నుంచి, యూఎస్ నుంచి కూడా అక్కడ కూడా వాళ్ళతో డిజిటల్ ధ్యాన యజ్ఞాలనేది చేయటం జరిగింది. అసల ఆ టైంలో ఎంతోమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, మా చుట్టాలు గాని ఎంతోమంది లేడీస్ అయితే ఇంట్లో నుంచి బయటకొచ్చి మేము ఇలాంటి ధ్యాన వీటిలో మేము పార్టిసిపేట్ చేయట్లేదు. మేమెక్కువ ఎళ్లి క్లాసెస్ చెప్పట్లేదు అనుకునే వాళ్ళందరికీ అసల ఆ కరోనా టైంలో అది అందరికి అంటే అన్ని సేవా గేట్‌లన్నీ ఓపెన్ అయిపోయినాయన్నమాట. సో, అప్పటినుంచి మన మాస్టర్స్ అందరూ చక్కగా జూమ్స్‌లో ఎన్నో మంచి మంచి కాన్సెప్ట్స్‌ని, ఎంతో జ్ఞానాన్ని చాలా విస్తారంగా అసల ఎక్కువ ఖర్చు లేకుండా చాలా విస్తారంగా ఇలా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ సేవా తత్పర తత్వాన్ని అందరికీ పరిచయం చేస్తూ వచ్చారు. సో, అలాగా ఈ సేవా దుందరులు అనేది, అలాగా ఈ సేవా తత్పరులు అనే దాని గురించి పత్రిజీ గారు మానవ సేవే మాధవ సేవ అనేది మనకందరికీ తెలుసు. కానీ దానిని
మాధవ సేవే మానవ సేవ అనేది చెప్పటం జరిగింది. సో, ఇంకొక స్థితి గురించి చెప్పిందేంటంటే, సేవా చక్రవర్తులు. ఎలా అయితే సేవా దుందర్లు గురించి మనం తెలుసుకున్నామో, సేవా తత్పరుల గురించి కూడా మనం తెలుసుకున్నామో, అలాగే సేవా దుందర్లు అనేది కూడా ఒకటుందనమాట. సారీ, సేవా చక్రవర్తులు. ఈ సేవా చక్రవర్తులేంటంటే, మన సొసైటీస్‌లో మన పిరమిడ్ సొసైటీస్‌లోనే చూసుకున్నా, లేదంటే మనం ఎంతోమంది ఆహ్ సొసైటీస్‌లో చూసుకున్నా ఎన్నో ఎన్నో మంది ఇప్పుడు మనకు తెలిసి పుట్టపర్తి సాయిబాబా గారు గాని, అలాగే షిరిడి సాయిబాబా గారు గాని, అలా ఎంతోమంది మాస్టర్స్ ఈ సేవ గురించి బాగా చెప్పడం జరిగింది. అలా సేవా చక్రవర్తుల్లాగా మదర్ తెరిస్సా గారు గాని, వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌ని మొత్తం ఇలా సేవ కోసం మొత్తం అంకితం చేయటం అనేది జరిగింది. అలాగే మన సొసైటీలో కూడా చూసుకుంటే ఎంతోమంది మాస్టర్స్ ఈ ధ్యానం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ వృత్తులు మానేసుకొని మొత్తం ఫుల్ టైమ్ ఈ ధ్యానం చెప్పడం, ఈ ధ్యానం గురించి ప్రచారం చేయటంలోనే వాళ్ళ వాళ్ళ జీవితాలని వాళ్ళు మొత్తం ఈ ఈ ధ్యాన సేవ అనే దాంట్లోకి అంకితం చేసేసి ఊరు ఊరా తిరిగి, రాష్ట్రం రాష్ట్రం తిరిగి, దేశం మొత్తం తిరిగి ఈ ధ్యానం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ సేవా చక్రవర్తులుగా చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఇలాంటివి అన్నీ వింటూ వచ్చామో, హ్మ్. నేను ధ్యానం స్టార్ట్ చేసిన మొదట్లో, నేను ధ్యానం చేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు, అప్పుడు మనకి కర్నూలులో ఒక చాలా సీనియర్ మాస్టర్ ఉండేవాళ్ళనమాట. చంద్రశేఖర్ శర్మ గారని జెప్పేసి. ఆయన పిరమిడ్‌లో ఉండి ఆయన్ని అందరూ పండు, పండు, పండు మాస్టర్ అని పిలుస్తా ఉండేవాళ్ళు. ఆ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు కూర్చున్నా, ఆయన ఎప్పుడు ధ్యానం చేసినా మహావతార్ బాబాజీ గారు అక్కడికొచ్చి ఫుల్‌గా గైడ్ చేస్తా ఉండేవాళ్ళు. సో, ఫస్ట్‌లో నాకసలు మహావతార్ బాబాజీ అనేవాళ్ళు అనే ఎవరుంటారో కూడా తెలీదనమాట. ఆయన అలా ఒకసారి విజయవాడొచ్చారు. విజయవాడ వచ్చినప్పుడు అలా అందరికి కూర్చొని ధ్యానం చేపిస్తున్నప్పుడు ఆహ్, ఆ ఒక సెషన్‌లో ఏం జరిగిందంటే, నేను ఇలా ఒక అండర్ గ్రౌండ్‌లోకి ఇలా వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద, పెద్ద ఆకారంలో ఇలా చాలా జుట్టు ఇదంతా పెట్టుకొని ఒకాయన కనిపిచ్చారు. ఆయన చూస్తూనే నేనెందుకో చాలా కంగారు పడిపోయి, దడుచుకున్నట్టయిపోయి, వెంటనే నేను సాయిబాబాని స్మరించుకుంటే, అప్పుడు ఆ రూపం మొత్తం సాయిబాబా రూపంలాగా మారిపోయిందనమాట. ఎప్పుడైతే అట్లా మారిపోయిందో, ఓహో! ఇది సాయిబాబానే ఇట్లా వచ్చారు గదా! అనుకుని, ఆ ధ్యానం సెషన్ అయిపోయినాక, లేచినాక అందరూ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నప్పుడు, నేను నా ఎక్స్‌పీరియన్స్ ఇట్లా సాయిబాబా వచ్చారు అని చెప్పాను. అంటే ఇట్లా ఎవరో కనిపిచ్చారు, ఇలా మారారు, ఇవన్నీ ఏం చెప్పకుండా అంతవరకు చెప్పానండి. తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారు 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి' అనే ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి బెడ్ మీద పెట్టినప్పుడు ఎందుకో ఒకసారి ఏంటా ఈ పుస్తకం అని చెప్పి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇట్లా మధ్యలో ఇట్లా నార్మల్‌గా ఓపెన్ చేస్తాం కదా బుక్స్. ఓపెన్ చేయంగానే అందులో మహావతార్ బాబాజీ గారి ఫోటో కనిపించింది. వెంటనే ఎట్లా ట్రిగ్గర్ అయిందంటే, అరే! ఈయన్నే కదా నేను ఆ రోజు ధ్యానంలో చూసింది. ఈయన్నే గదా! నేను ఆ రోజు ధ్యానంలో చూసింది అనేది నాకు వెంటనే అనిపిచ్చి అసలు ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట. అంటే మాస్టర్స్ కనిపిస్తారు ధ్యానంలో అనేది నాకది ఫస్ట్ వచ్చిన ఎక్స్‌పీరియన్స్. ఏది నేను ధ్యానం స్టార్ట్ చేసినాక ఒక 2, 3 నెలల్లో కలిగిన ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అలాగే నెక్స్ట్ టైమ్ ఆయన మాస్టర్ మళ్ళీ మా విజయవాడ వచ్చినప్పుడు ఆయనకి షేర్ చేశాను. సార్ లాస్ట్ టైము మీరు ధ్యానం చేయించారు. అప్పుడు నాకనిపించింది ఇలా ఇలా మహావతార్ బాబాజీ గారు ఆయన నేను ఇలా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ బుక్ నుంచి నేను చూసి నేను గుర్తుపట్టాను సార్ అనంటే, ఆయన నవ్వి అవును ఆ రోజు నీకు కనిపించింది సాయిబాబా కాదు. ఆయన మహావతార్ బాబాజీ అని చెప్పి నాకు తెలుసు అని చెప్పారు. చెప్పాక ఆ రోజు మళ్ళీ ధ్యానం చేయించారు. చూడు బాబాజీ గారిని అడుగు నువ్వు ధ్యానం చేసేటప్పుడు హ్మ్, నీ ఆధ్యాత్మిక జర్నీ ఎలా ఉంటుంది? నీ స్పిరిచ్యువల్ జర్నీ ఎలా ఉంటుందని అడగమన్నారు. సరే అని మళ్ళీ అందరూ కూర్చొని ధ్యానం చేశాము. బాబాజీ గారొచ్చారు. వచ్చి ఆయన ఏం మెసేజ్ ఇచ్చారంటే, "ఒక 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఒక ప్లేస్‌కెళ్ళి అక్కడ చాలా"
చక్కగా ధ్యానం అదంతా స్ప్రెడ్ చేస్తావు అని చెప్పారు. అప్పుడు నేనేంటంటే ఒక 6 అప్పుడేంటంటే జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిపోయి నాది అరౌండ్ సమ్ 17, 18 ఇయర్స్ కదా! సో, నేనేంటంటే ధ్యానం చేస్తే ఇట్లా మాస్టర్స్ కనిపిస్తే ఎన్నో పవర్స్ ఇస్తారు. లేతే ఆ పవర్స్‌తో మనం ఏదో ఏదో చేయొచ్చు అనేది ఎక్కువ అలాంటి ఫ్యాంటసీలో ఉండేవాడిననమాట. ఎప్పుడైతే ఆ ఎక్స్‌పీరియన్స్ ఓహో! 5 ఇయర్స్ తర్వాత సర్లే అప్పుడు చూసుకుందాంలే అని జెప్పేసి నేను కూడా దాన్ని కొంచెం నార్మల్‌గా తీసుకోవడం జరిగింది. ఇది ఎక్స్‌పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, అట్లా 5 ఇయర్స్‌లో నా ఇంజినీరింగ్ అయిపోయింది. ఇంజినీరింగ్ అయిపోయినాక ఆహ్, షిరిడీలో మేము ధ్యాన మహాయజ్ఞం చేసాం. పూణేలో ఉంటూ. అప్పుడు మేమనుకున్నాం ఏంటంటే, ఇట్లా మనం ఫస్ట్ మనం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇట్లా సౌత్‌లో స్ప్రెడ్ చేసినాక, ఫస్ట్ టైమ్ నార్త్ ఇండియా స్టేట్స్‌లోకెళ్ళి ఎక్కువ విస్తారంగా ఈ ధ్యానాన్ని అందరికి పంచాలి అనేది అనుకున్నప్పుడు, ఫస్ట్ టైమ్ మనం మహారాష్ట్రలో షిరిడీలో ధ్యాన మహాయజ్ఞం చేసాం 7 డేస్. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలి అనుకున్నప్పుడు, రిషికేష్, హరిద్వార్‌లోకెళ్ళి మనం అక్కడ ధ్యాన మహాయజ్ఞాలు చేయాలి. సో, దానికోసం మనం ఢిల్లీలో మనం జాబ్స్ చేసుకుంటూ అట్లా చేయాలి అనేది వచ్చింది. సో, అక్కడి నుంచి నేను ఢిల్లీ రావటం. ఢిల్లీ రాగానే నాకప్పుడు మళ్ళీ బాబాజీ గారు 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారో, ఏదైతే నేను సేవ చేయాలి అని అనుకున్నానో అందరి కోసం, ఇదిగో ఆ టైం వచ్చిందని మళ్ళీ నాకు గుర్తు చేయటం. అలాగే ఢిల్లీ వచ్చినాక ఎన్నో ఫస్ట్ మనం ఒక బుద్ధ మెడిటేషన్ సెంటర్ అని జెప్పేసి, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అనేవి స్థాపించటం. అక్కడి నుంచి ఎన్నో ధ్యాన ప్రచారాలు చేయటం. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు. మనం రిషికేష్‌లో ప్రతి సంవత్సరము మహాయోగ్ ధ్యాన్ కుంభ్ అని జెప్పేసి చాలా మంచి మంచి ప్రోగ్రామ్‌లు మనం చేసుకోవడం. అట్లా ఒక్క ఢిల్లీ వరకే కాకుండా నార్త్ ఇండియాలో ప్రతి స్టేట్‌కి ఎళ్లి ఈ చుట్టుపక్కల ఉన్న రాజస్థాన్ గాని, పంజాబ్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, ఉత్తరాఖండ్ గాని, మధ్యప్రదేశ్ గాని, ఇట్లా ఢిల్లీ నుంచి ఏదైతే ఓవర్‌నైట్ జర్నీలో అన్నీ వెళ్లి మనం ధ్యాన ప్రచారం చేయగలమో, అలా ప్రతి చోటకి వెళ్లి, అక్కడ ధ్యాన శిబిరాలు అరేంజ్ చేసి, అట్లాగే పత్రి సార్‌తో ఎన్నో సెషన్స్‌ని అక్కడ చేయటం అనేది జరిగిందన్నమాట. సో, అప్పుడు నాకనిపించింది. నేను సేవ అనేది చెయ్యాలి అని చెప్పి నేనెప్పుడైతే చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానో, ఇట్లా ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌లోకి జాయిన్ అయిన దగ్గర నుంచి, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేయటం అనేది జరిగింది. అలాగే మనకు తెలుసు ఒక 3 ఇయర్స్ బ్యాకు మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఆయన బాడీ వెకేట్ చేసి మంచి హైయర్ లోకాల్లోకి వెళ్ళిపోయారు. ఎళ్ళిపోయినాక ఇట్లా మాలాగా ఎక్కువైతే ఎవరైతే మన సేవాదళ్ వాళ్ళు, లేతే సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చాలా కొంచెం అరే! సార్ ఎళ్ళిపోయారు గదా! ఇప్పుడింకసలు మనం చేసేదేముందిలే. అందరూ అన్ని చోట్ల పిరమిడ్స్ వచ్చేసినియి. అందరూ చేసుకునేవి చేసుకుంటా ఉన్నారు. కుదిరితే ఎళ్లి ధ్యానం చెప్దాం. లేదంటే మన ఫ్యామిలీస్‌లో మనం ఉందాము అని చెప్పేసి నాకు కూడా చాలా గట్టిగా అట్లా అనిపించడం జరిగింది. అలా అనిపించినప్పుడు ఒకరోజు ధ్యానంలో మహోతర్ బాబాజీ గారొచ్చి ద్వారహాట్లో ఎక్కడైతే మనం అందరికీ తెలుసు మహోతర్ బాబాజీ గారి కేవ్ అనేది ఒకటుంటుంది ద్వారహాట్లో. అక్కడ వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ వాళ్ళు ఆ కేవ్‌ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు. అలా ఎంతోమంది బాబాజీకి ఎవరెవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో రజనీకాంత్ గారి దగ్గర నుంచి ఎంతోమంది హీరోయిన్స్ దగ్గర నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్ నుంచి అలాగే మన స్పిరిచ్యువల్ సొసైటీస్ నుంచి ఎంతోమంది మాస్టర్స్ అక్కడికెళ్ళి గుహలోకెళ్ళి ధ్యానం చేసుకొని అట్లా అక్కడున్న ఎక్స్‌పీరియన్స్‌లన్నీ పొందుతూ ఉంటాను. సో, అప్పుడాయన ఏం చెప్పారంటే, విజన్‌లో వచ్చినప్పుడు ద్వారహాట్లో ఒక ధ్యాన యజ్ఞం, ధ్యాన మహా చ ధ్యాన మహాచక్రాలు ఆర్గనైజ్ చేయమని చెప్పారు. అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడేంటంటే, అది ఎప్పుడు ఆహ్, ఇలాగే జూలై, ఆగస్ట్ టైంలో వచ్చింది. ఈ టైంలో అన్నీ ఎక్కువ వర్షాలు ఇయన్నీ ఉంటాయి గదా! అక్కడ అని జెప్పేసి, నేను గూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని సరే మాస్టర్స్ ఎప్పుడు గైడ్ జేస్తే మళ్ళీ అప్పుడు దాని గురించి చూద్దాంలే అని జెప్పేసి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అట్లా ఒక 6 మంత్స్ అయినాక ఆహ్
లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒకసారి మళ్ళీ యాస్ట్రల్‌గా వచ్చి, అప్పుడు నీకు ఒక ధ్యానయజ్ఞం చేయమని చెప్పాను కదా! సో, దాని గురించి ఆలోచించి, దాని గురించి వర్కౌట్ చేయమని చెప్పాను. చెప్పినప్పుడు నాకేంటంటే, అరే! ఇప్పుడు సార్ లేరు, ఇంగేం లేదు. ఇప్పుడు మనం ఏం జేస్తాం ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఎళ్లి ఎట్లా చేయాలా అని జెప్పి చాలా అదొక సరే ఏ ఈ ధ్యానయజ్ఞం కోసం ఈజీగా అయిపోతే గనక చేయొచ్చు అని జెప్పేసి, అందరు మాస్టర్ సపోర్ట్స్ ఉంటే చేయొచ్చు అనుకుని, సరే అని జెప్పి స్టార్ట్ చేసి ఢిల్లీ నుంచి అక్కడికి ద్వారహాట్‌కెళ్ళి అక్కడొక ఇంజినీరింగ్ కాలేజ్ ఉంటే, ఆ ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళని మేమిట్లా ప్రోగ్రామ్ జేయాలనుకుంటున్నాము. మీ ఆడిటోరియం మాకిస్తే మేమిక్కడ జేసుకుంటాము అని జెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయటానికి వెళ్ళాం. వెళితే వాళ్ళసలు ఎంతో హ్యాపీగా ఫీలయ్యి, అక్కడున్న ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఆడిటోరియమే గాదు, వాళ్ళ హాస్టల్స్ కూడా మేము మీకు ఫ్రీగా ఇస్తాము. ఎందుకంటే, ఆ టైంలో మాకు హాలిడేస్ ఉంటాయి మా పిల్లలందరికీ. మీరు మీ ప్రోగ్రామ్ చక్కగా చేసుకోవచ్చని జెప్పి, మొత్తం వాళ్ళ హాస్టలు, వాళ్ళ ఆడిటోరియంస్ అన్నీ మనకి ఇచ్చారు. అట్లాగే మనం ఇప్పుడు 2024లో ఫస్ట్ టైమ్ మనం అక్కడ మహావతార్ బాబాది ధ్యాన యజ్ఞం అనేది చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న జులై ఫస్ట్ వీక్‌లో మహావతార్ బాబాజీ ధ్యాన యజ్ఞం అనేది మళ్ళీ చేసుకోవడం జరిగింది. సో, ఇలా ఈ ధ్యాన యజ్ఞాలు ఇలా ఒక చోటే అని గాకుండా, అన్ని చోట్ల ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ, ధ్యాన శిబిరాలు అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ, ఈ ధ్యానం అనే ఆహ్, ఇంత అద్భుతమైన సేవని అందరికీ పంచటం అనేది జరుగుతా ఉంది. అందుకని మాస్టర్స్ మనం ఎప్పుడైతే మనం ధ్యానం అనేది చేయటం జరుగుతుందో, మన గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఫస్ట్ ఆ సేవ అనేది మనను ఉద్ధరించుకుంటాం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, మన ఆహ్, లైఫ్‌ని మనం ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనలో ఒక సేవ చేయాలి. మన కోసమే కాదు, మన మన పరులకు కోసం కూడా మనం సేవ చేయాలి అనేది మనం తెలుసుకొని, మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకని పత్రిజీ గారేం జెప్పారంటే, మామూలుగా మనందరికీ తెలుసు. మానవ సేవే మాధవ సేవ అనేది ఉందని మనందరికీ తెలుసు. అంటే మనం ఇంకొక ఆహ్, వేరే వాళ్ళకి మనం కాకుండా వేరే వాళ్ళకి అంటే కొంచెం వాటర్ ఇవ్వటమో, లేతే భోజనం పెట్టటమో, లేతే బట్టలివ్వటమో, లేపోతే ఇంకొక అవసరమైనప్పుడు సాయం చేయటము. వీటన్నిటిని మనం సేవ కింద ఎట్లయితే పరిగణిస్తామో, దానికంటే ఉత్తమోత్తమమైనది ఏమని చెప్పారంటే, ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి నిన్ను నువ్వు తెలుసుకుంటావో ఫస్ట్ అక్కడి నుంచి ఒక సేవ అనేది మొదలైంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి చేస్తూ నువ్వు ఇంకా అందులో ఇంకా ఎదగటానికి ఎప్పుడైతే నువ్వు స్వాధ్యాయం చేస్తూ ఉంటావో, అంటే ఇంకా ఎక్కువ ధ్యానం గురించి తెలుసుకుంటూ, ఇంకా ఎక్కువ మంచి మంచి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటూ ఉంటావో, అప్పుడు నీలో ఇంకా ఎక్కువ సేవాభావం పెరుగుతుంది అని. ఎప్పుడైతే మనం ఇంత జ్ఞానాన్ని, ఇంత శక్తిని మనం తీసుకోగలుగుతూ ఉంటామో, రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటామో, దానికి తగ్గట్టుగే మనం సజ్జన సాంగత్యం అంటే మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని, మనకున్న జ్ఞానాన్ని జనానికి పంచుతూ వెళ్తాం. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీలో ఒక సేవా దుందరుల నుంచి, సేవా తత్పరుల నుంచి, సేవా చక్రవర్తులుగా మారి ఒక ఎన్‌లైటన్‌మెంట్ ప్రాసెస్‌లో మన స్పిరిచ్యువల్ లైఫ్ జర్నీ అనేది జరుగుతుంది అని జెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని మానవ సేవే మాధవ సేవ అనే కంటే మాధవ ఇక్కడ మాధవ అనేవాళ్ళెవరు అంటే మన ఆత్మ అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మతోటి మనం అనుసంధానం అవుతామో, అది అసలైన సేవ అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎప్పుడైతే మనం ధ్యానం చేయకుండా, మనం మన గురించి మనం తెలుసుకోకుండా, మనం ఎప్పుడైతే మిగతా సేవా కార్యక్రమాలు అని చెప్పి మనం చేస్తామో, మనం చేసే ప్రతి సేవా కార్యక్రమాల నుంచి మనం ఏదో ఒకటి రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది జెప్తారు. మేము ప్రజల కోసం సేవ జేస్తున్నాం. అందులో కూడా ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో, అందుకని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనం తెలుసుకోకుండా
ఆహ్, మన లైఫ్ పర్పస్ ఏంటో మనం తెలుసుకోకుండా మనం ఎప్పుడైతే మనం ఇలా సేవ అని అనుకుని వాటిల్లో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో, అవన్నీ ఒక సేవ కింద పరిగణింపబడవు. అందుకని ఎంతో చక్కగా ఇన్ని కాన్సెప్ట్స్ చెప్తూ చాలా సింపుల్‌గా మానవ సేవే మాధవ సేవ అనేది కాదు. మాధవ సేవే మానవ సేవ. మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మనలో ఉన్న మాధవుడిని మనం తెలుసుకుంటామో, అప్పుడు ఈ మానవ జాతి అంతటికి మనం సేవ చేసిన వాళ్ళమవుతాము అనేది ఆ కాన్సెప్ట్‌లో చాలా చక్కగా పత్రిజీ గారు చెప్పడం జరిగిందనమాట. అలాగే ఒకసారి స్వామి రామా గారి లైఫ్ హిస్టరీలో ఏం జరిగిందంటే, ఆ టైంలో చాలా ఇండిపెండెన్సు, ఫ్రీడమ్ ఇప్పుడంతా మనం ఇండిపెండెన్స్ గురించి రేపు ఇండిపెండెన్స్ డే గాబట్టి, ఒకసారి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, స్వామి రామా గారి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన ఆ టైంలో చాలా ఉప్పు సత్యాగ్రహము ఇయన్నీ చాలా బాగా జరుగుతున్న టైంలో ఆహ్, రా స్వామి రామా గారేంటంటే, అరే! గాంధీజీ గారు ఇట్లా వెళ్ళి ఎంతో దేశం కోసం ఇండిపెండెన్స్ తీసుకొస్తున్నారు అని జెప్పి ఆయన గురువు దగ్గరికెళ్ళి, గురువుగారు నేను గూడా ఎళ్లి ఆ ఇండిపెండెన్స్ వీటిల్లో కూడా పాల్గొంటాను. ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాను అని జెప్పేసి అంటారనమాట. అంటే వాళ్ళ గురువుగారు ఏం జెప్తారంటే, బాబు ఆహ్, అన్నిటిల్లో కంటే అలా ఒక ఒక దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం దానికంటే కూడా ఇక్కడ హిమాలయాల్లో ఉండి, ఇక్కడ ఉండి ధ్యానం చేసి, ఇక్కడ ఉండి ఎంతో మందిని వాళ్ళ కర్మల నుండి లేతే వాళ్ళ వాళ్ళ కర్మల నుంచి వాళ్ళని విముక్తి చేయడం అనే ఇండిపెండెన్స్ అంటే అలాంటి సేవలో నువ్వున్నావు. నువ్వు ధ్యానం చేస్తున్నావు. ఆహ్, ఎంతో జ్ఞానాన్ని పొందావు. ఈ జ్ఞానాన్ని నువ్వెప్పుడైతే నువ్వు తెలుసుకొని నువ్వెంతో మంది మాస్టర్స్‌కి నువ్వు హెల్ప్ చేస్తావో, అది దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన దాంతో ఎంత గొప్పదో, ఇది కూడా అంతకంటే గొప్పది అని జెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు స్వామి రామ గారు ఇంకా ఆయన సాధనని కొనసాగిస్తూ ఎంతో మందికి ఆయన స్పిరిచ్యువల్ గైడ్‌గా మారి ఎంతో మందికి ఈ స్పిరిచ్యువల్ జర్నీలో హెల్ప్ చేయడం అనేది జరిగింది. అట్లా అంటే ఒక సేవ అనేది ఎలా అంటే మనం ఒకసారి మనలో ఒకటి మొదలయింది ఆ సేవ అనేదంటే మనల్ని దాటి, మన ఇంటిని దాటి, మన సొసైటీస్‌ని దాటి, మన రాష్ట్రాన్ని దాటి, మన దేశాన్ని దాటి ఈ ప్రపంచం మొత్తానికి అది విస్తరింపబడుతూ ఉంటుంది. అది అంతా ఏంటంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనలోని మాధవుడిని మనం ఎప్పుడైతే మనలోని మాధవుడిని మనం తట్టి లేపుతామో, అంటే మన ఆత్మని మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అప్పుడు మనలో ఈ సేవ అనేది స్వచ్ఛమైన సేవ అనేది మొదలవుతుంది. అందుకని ఈ కాన్సెప్ట్స్‌ని మళ్ళీ ఇంకోసారి చెప్తూ, మానవ సేవే మాధవ సేవే అనే దానిని, మాధవ సేవే మానవ సేవ అని చెప్పి, సేవాయోగం అనే కాన్సెప్ట్‌లో ఎంతో చక్కగా అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పత్రిజీ గారు ఈ కాన్సెప్ట్‌ని చెప్పారు. ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎన్నో కాన్సెప్ట్స్ మనం పత్రి సార్ నుంచి విన్నాం. ఎన్నో కాన్సెప్ట్స్ మనం డిఫరెంట్ మాస్టర్స్ ఎవరైతే సేత్ మాస్టర్స్ అనో, లేతే రాంప మాస్టర్స్ అనో, లేతే ఆహ్, రామ్‌థా మాస్టర్స్ అనో, ఎంతోమంది గొప్ప మాస్టర్స్ కాన్సెప్ట్స్‌నన్నీ మనం వింటూ ఉన్నాం. వాటి అవన్నీ ఎంత అవన్నీ మనలో మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే, మనం ఫస్ట్ చేయాల్సింది చక్కగా రోజు ధ్యానం చేయడం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, మనలో మనం ఎప్పుడు మన ఆత్మతో ఎక్కువ అనుసంధానం అవుతూ ఉంటామో, అప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉండగలం. సో, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ టీవీకి, మొత్తం ఈ మహావతార్ ఫౌండేషన్‌కి అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరికీ, మన పత్రిజీ ఈ గారికి, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థాంక్స్. ఈరోజు మార్నింగ్ మీ అందరితో ఇలాంటి మంచి అద్భుతమైన సమయాన్ని మీ అందరితో నేను పంచుకున్నందుకు
మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.